తనకిష్టమైన వాళ్ళని సెలక్షన్ చేసుకుని తనకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయి అంతా మా తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే జరిగిందని చెప్పి ఆ తల్లిదండ్రుల ముందు సాక్ష్యం చెప్తే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఏంటి, ఏం చెప్పిందండి మా అమ్మాయి? అంతా మా ఇష్టం చేశానని చెప్పిందా? అసలు ఆ వ్యక్తి ఏ వ్యక్తిని చేసుకుందో మాకు అసలు తెలీదు. వాళ్ళిద్దరూ కలిసి వచ్చే వరకు అసలు ఆ విషయమే మేము ఎరుగం కదా. మా తల్లిదండ్రులకు చిత్తం చేశానని ఎలా చెప్తుంది? ఆ తల్లిదండ్రులు అంగీకరించే మనసుందా అమ్మాయి చెప్పిన మాటకు? దేవుడు కూడా అంతే. మన ఇష్టం వచ్చినవన్నీ మనం చేసేసుకుని మనకిష్టమైన మార్గంలోకి మనం వెళ్ళిపోయి తర్వాత అది రివర్స్ అయితే దేవుడు ఏం చేశారు అని చెప్పి మళ్ళీ మన చిత్తం చేస్తాం, మనకిష్టమైన విధంగా వెళ్తాం, దేవుడు చేశారని అబద్ధ సాక్ష్యం చెప్పేస్తాం. అది కాస్త రివర్స్ అయితే దేవుడు అన్యాయం చేశారు అని చెప్తాం. అసలు చూడండి, దీనిలో దేవుని పాత్ర ఏమైనా ఉందా? దేవుడు అన్యాయం చేయడానికి ఏమైనా ఉందా అంటారా? ఇందులో ఆయన చిత్తానికి అందులో స్థావు లేదు. ఆయన చిత్తం మనం చేయలేదు. మన ఇష్టం వచ్చినట్టుగానే నడిచాం, మన స్వచిత్తంలోనే వెళ్ళాం. కానీ దేవుడు చేశారని అబద్ధం సాక్ష్యం చెప్పాం. అది కాస్త రివర్స్ అయింది, వ్యతిరేకం వచ్చింది. పరిస్థితి ఏమైంది? దేవుడు అన్యాయం చేశారు అని చెప్పేస్తాం. అక్కడ చెప్పింది అబద్ధ సాక్ష్యమే, ఇక్కడ చెప్పేది అబద్ధమే. అంత అబద్ధమే. సత్యం ఎక్కడ? దేవునికి భయపడి సాక్ష్యం ఇచ్చేది ఎక్కడ? మనం ఒక సాక్ష్యం చెప్తున్నామంటే దేవుడు వింటున్నారు కదా అనేటువంటి భయం, అనేటువంటి ఆలోచన అనేటువంటిది మనకు ఎంతో అవసరం.